వెంకటరెడ్డి గారు, అలాగే జనసేన పార్టీ అధికార ప్రతినిధి దాసరి కిరణ్ గారు, మరి కాసేపట్లో టీడీపీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు మనతోటి ఈ డిస్కషన్లో పాల్గొంటారు. ముందుగా కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దగ్గరికి మాట్లాడదాం. సార్ నమస్తే, కారుమూరి వెంకటరెడ్డి గారు. నమస్తే అండి, మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, అట్లానే ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరూ నమస్కారం. ఇప్పుడు మీరు ఇందాక ఇంట్రడక్షన్ లో చెప్పారు, ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది అనేది. సో ఇక్కడ స్ట్రైట్ గా నేను ఒకే ఒక ప్రశ్న మీకు వేస్తున్నా. ఈరోజు కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టీడీపీ అలాగే కూటమి లాగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. గతంలో కుప్పంలో కూడా ఇలాంటి పరిస్థితులే తలెత్తాయి. కుప్పంలో కూడా చాలా మందిని మీ పార్టీ వైపు లాక్కునేటటువంటి ప్రయత్నం చేశారు. అప్పటికి ఇప్పటికి భావసారూప్యత ఏంటంటే, అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే ఎంపీగా ఎన్నికైనటువంటి రాజకీయంగా కూడా చాలా వయసులో కూడా చిన్న మహిళ అయినటువంటి ఆమె కూడా మాట్లాడడం జరిగింది, చంద్రబాబు నాయుడు ఇంకో నియోజకవర్గం చూసుకోవాలని. కానీ ఇప్పుడు టీడీపీ అలాంటి మాటలేం చేసుకోకుండా కేవలం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో? జమిలీ ఎన్నికల టార్గెట్గా వెళ్ళబోతున్నారా ఏంటి? ప్రజల్లో ఆదరణ ఎలా వస్తుంది? ఏమంటారు వెంకటరెడ్డి గారు? ఇక్కడ ఏంటంటే, మీరు ఇందాక డేంజర్ బెల్స్ అనే ఏదైతే హెడ్డింగ్ పెట్టారో, డేంజర్ బెల్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం డేంజర్ బెల్స్ ఎప్పుడు లేవు, ఉండవు. కాదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డేంజర్ బెల్స్ మోగుతా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకి పరిస్థితి అనేది అధపాతాలానికి వెళ్తుంది అనేది మీరు ఇంట్రడక్షన్ ఏదైతే చెప్పారో దానికి పవన్ కళ్యాణ్ మమ్మల్ని అధపాలానికి తొక్కేస్తా అన్నారు కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తొక్కేశారు 6 నెలల అధపాలానికి. సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో బయటికి వెళ్తే తిడుతున్నారు. హోంమంత్రి ఏం చేస్తుంది, ఏదైతే డీజీపీ ఏం చేస్తున్నాడు, ఈ హోంశాఖ విఫలం అయిపోయింది, నాకే కానీ హోంమంత్రి శాఖ ఇచ్చుంటే నేను చాలా ఇరగదీసేస్తాను, కుమ్మేస్తానని మాట్లాడాడు. మొన్న మధ్య కూడా కలెక్టర్ల మీటింగ్ లో ఏం మాట్లాడాడు మనం విన్నాం. సో ఇక్కడ క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ డేంజర్ బెల్స్ లో ఉందనేది ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. మీరు అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 4 ఎంపీటీసీలు వెళ్ళిపోతేనో, లేదు 4 కార్పొరేషన్లో చైర్మన్లో చేసిన వాళ్ళు వెళ్ళిపోతేనో, 2 మున్సిపల్ చైర్మన్లో లేదంటే 2 కార్పొరేషన్ చైర్మన్లో 3 రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని ఎవరన్నా అనుకుంటే అంతకంటే పిచ్చితనం, ఎర్రితనం ఇంకోట్లేదు అంట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయగానే కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది అన్నారు. ఇదే మీడియా, ఇదే మమ్మల్ని వ్యతిరేకించేటటువంటి రాజకీయ పార్టీలన్నీ అమ్మ సోనియా గాంధీతోనే పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇంక అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు పని అన్నారు. ఏమైంది? మహా అయితే 16 నెలలు జైలుకు పంపగలిగారు. జైల్లో ఉన్నప్పుడు ఏమన్నారు, అమ్మో 16 నెలలు జైలు, ఇంకా బెయిల్ రావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారికి, అసలు ఈ పార్టీని కాపాడేది ఎవరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఉండదు అన్నారు. ఏమన్నా అయిందా? దాని తర్వాత మోడీ గారు అక్కడ ప్రధానమంత్రి అయ్యాడు. ఏదైతే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు 4 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఉన్నాడు. మా దగ్గర 67 మంది గెలుచుంటే 23 మందిని దఫాలుగా ఒకసారి 4గురిని ఒకసారి 5గురిని తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది, ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళిపోతున్నారు, ఇంక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోతుందని రోజు ఇదే ఓదరగొట్టుడు. ఏమన్నా అయిందా? తర్వాత వాళ్ళు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాక శుక్రవారం జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు రావాల్సిందే. ఎక్కడ? శ్రీకాకుళంలో ఉన్న కోర్టుకు రావాలి. అమ్మ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ బెయిల్ రద్దు అవుతుంది, రేపు బెయిల్ రద్దు అవుతుంది, ఎల్లుండి అయిపోతుంది, అసలు ఇంక అయిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అన్నారు. మీరన్న నంద్యాల బై ఎలక్షన్ మేము ఓడిపోగానే అమ్మ ఇంకేముంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. కాకినాడ కార్పొరేషన్ మేము ఓడిపోగానే ఇంకా అయిపోయింది పని. ఏదైతే ఎమ్మెల్సీగా వివేకానంద రెడ్డి గారిని ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓడించిన తర్వాత ఇంకా అయిపోయింది అమ్మ, అక్కడ పులివెందుల్లోనే ఎమ్మెల్సీ గెలవల, సొంత బాబాయినే ఎమ్మెల్సీగా గెలిపించుకోలేదు, ఇంకా పులివెందుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారికి పని అయిపోతుంది రేపు పొద్దున అన్నారు. ఏమన్నా అయిందా? 151 సీట్లు వచ్చిన తర్వాత. సో ఈ రాజకీయాల్లో రాజకీయ పార్టీ ఎప్పుడు క్లోజ్ అయ్యిద్ది? ఓ పార్టీని తీసుకెళ్ళి ఇంకో పార్టీలో విలీనం చేస్తే క్లోజ్ అవుతుంది. అంతమీద రాజకీయ పార్టీ ఎప్పుడు క్లోజ్ కాదు. ఇంకోటి, ఆంధ్రప్రదేశ్ లో మాకేమన్నా 4% 5% ఎవరో దైదాలిస్తే వచ్చేటటువంటి ఓటింగ్ ఉన్నటువంటి పార్టీ అయితే కాదు కదా. అన్ని రాజకీయ పార్టీలు ఒకవైపు పోటీ చేసినా, మేము ఒక్కలమే సింగిల్ గా పోటీ చేసినా, పోలింగ్ రోజుకి కౌంటింగ్ రోజుకి 49 లక్షల ఓట్లు అడిషనల్ గా యాడ్ అయినా, మళ్ళీ నేను చెప్తున్నాను నొక్కి పోలింగ్ రోజుకి కౌంటింగ్ రోజుకి 49 లక్షల ఓట్లు అదనంగా యాడ్ అయినా 40% ఓటింగ్ అయితే తగ్గించలేకపోయారు కదా మమ్మల్ని. అంటే సింగిల్ గా పోటీ చేస్తే ఇప్పుడు ఎవరో 3 వెళ్ళారంట రాజ్యసభ సభ్యులు, లేదంటే 4 చైర్మన్లు వెళ్ళిపోతారు. ఏమవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? ఏమన్నా 4% 1%, అది కూడా ఎవరైనా దైదాలు ఇస్తే 10 సీట్లో 20 సీట్లో పోటీ చేయడానికి మాకు ఏమైనా ఇస్తే మేము పోటీ చేసే రాజకీయ పార్టీ కాదు కదా.
ఒకసారి మేము ఎన్నికల్లో పోటీ చేసాం 2014లో ఓడిపోయాం. 19లో పోటీ చేసాం, రెండోసారి గెలిచాం. 24లో పోటీ చేసాం, మూడోసారి ఓడిపోయాం. మళ్ళీ 29లోనో 27లోనో జమిలీ వస్తేనో లేకపోతే రాకపోతేనో 29లోనో పోటీ చేస్తాం, మళ్ళీ గెలుస్తాం. రాజకీయ పార్టీగా గెలుపోవటం సహజం. చంద్రబాబు నాయుడు గారు 99లో గెలిచాడు, 2004లో ఓడిపోయాడు, 2009లో కూడా ఓడిపోయాడు, 14లో గెలిచాడు, 19లో ఓడిపోయాడు, 24లో గెలిచాడు, 29లో ఓడిపోతాడు. ఇది జనరల్ గా జరిగే పరిస్థితి. దానంతా మాత్రాన తెలుగుదేశం పార్టీ క్లోజ్ అయిపోయిందా? ఎంతకంటే ఎక్కువ మంది పోయారు కదా తెలుగుదేశం నుంచి. మళ్ళీ ఈ జంపింగ్ జపాంగులు కామన్ గా నడుస్తూనే ఉంటాయి. ఏ రాజకీయ పార్టీలో అయినా అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి పోయే బ్యాచ్ ఓ సెక్షన్ ఉంటది కామన్ గా. దాన్ని చూసేసి డేంజర్ బెల్స్ మోగిని లేదంటే సాగునీటి సంఘాలు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్సీపీ పోటీ చేయలేదు కాబట్టి ఇంకా వైఎస్ఆర్సీపీ పని అయిపోయింది, ఇవన్నీ అనుకుంటే ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని అనుకుంటా ఉండండి. అలా అనుకోకపోతే మీరు పొద్దున్న సాయంత్రం దాకా జీవనం సాగించలేరు. అలా అనుకోగలిగితేనే అవతల రాజకీయ పార్టీలు మనుగడ సాధించగలుగుతాయి. ఆ ప్రత్యర్థి అయిపోయాడు. ఒకటి చెబుతున్నా, ప్రత్యర్థి సింగిల్ బట్ నాట్ ఒంటరి. ఒక్కడే బట్ ఒంటరి కాదు. ఎందుకంటే 40% 1,36,00,000 ఓట్లు. ఏది ఎన్ని ఓట్లు పోలింగ్ కి కౌంటింగ్ కి పెంచగలిగినా మీరు 1,30,00,000 ఓట్లకి అయితే తగ్గించలేకపోయారు కదా. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 6 నెలల్లో లాస్ట్ ఉన్న దానికంటే ఇంకా పికప్ అయింది. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం మీద 6 నెలల్లోనే ఎంతో వ్యతిరేకత వచ్చిందని సాక్షాత్తు వాళ్ళ పత్రికలే రాస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదో నాయకుడు వచ్చి ఏదో అయిపోయింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని క్లోజ్ చేస్తాం, ఇంకోటి చేస్తాం. ఏంది చేసేది? మళ్ళీ ఒంటరిగానే పోటీ చేస్తాం, మళ్ళీ విజయం సాధిస్తాం. సో మా సిద్ధాంతాలు మేము మార్చుకోలే. మేము మంచి చేసాం. మేము చేసినటువంటి మంచి కంటే వాళ్ళు చెడు ఎక్కువ ప్రచారం చేశారు. ఈ 6 నెలల్లో వాళ్ళు ఒక పథకాన్ని అందించినటువంటి దాఖలాలు లేవు. సో వాళ్ళ ప్రభుత్వమే బాగాలేదని సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎన్ని అనుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం కాదు. ఒక్కటైతే స్పష్టంగా చెప్తున్నా, 4 ఎంపీటీసీలు పోవచ్చు, లేదంటే 400 మంది పోవచ్చు. 13,000 మంది సర్పంచులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. ఓ 3,000 మంది పోతారు, లేదా 10,000 మంది పోనీ. ఏమవుతుంది? వాళ్ళ ప్లేస్ లో ఇంకోళ్ళు వస్తారు. ఇటోళ్ళు అటుపోతే అటోళ్ళు ఇటు వస్తారు, అంతే కదా. ఏమో ఇటు వాళ్ళు అటు పోయినప్పుడు అటోళ్ళు ఇటు వస్తారు. మళ్ళీ వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు గతంలో మీ పార్టీకి సంబంధించి మీరు వినలేదు బహుశా, డేంజర్ బెల్స్ తో పాటు నేను ఒక మాట కూడా వాడడం జరిగింది. రాజకీయాల్లో బండ్లు ఓళ్ళు అవుతాయి, ఓళ్ళు బండ్లు అవుతాయి అనే పదాన్ని కూడా నేను వాడాను. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే పోయే వాళ్ళు పోనండి, వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారని చెప్పేసి మీ పార్టీ చాలా కామన్ గా చెప్తుంది. గతంలో మనం చూసాం, చాలా వరకు కూడా పరిశ్రమలు వెళ్ళిపోతుంటే పోయే వాళ్ళని పోనండి అని చెప్పినటువంటి పరిస్థితి. మరి పరిశ్రమలు కూడా రాలేటువంటి సిచ్యువేషన్ ఉంది. సో దానికి దీనికి భావసారిపోతుంది ఉందనుకోవచ్చా మనం? ఇప్పుడు మీరేమో రాజకీయాల్లో మాకే డేంజర్ బెల్స్ లేవు, నలుగురు పోయినంత మాత్రాన్ని ఏం కాదు, కాదు మిస్టర్ రాజు గారు, మీరు ఆ ఛానల్ ఎక్కువ చూస్తారేమో, అది ఆరోగ్యానికి మంచిది కాదు. గతంలో ఏ విధంగా పరిశ్రమలు వెళ్ళిపోయాయి, గతంలో మీ పార్టీకి సంబంధించిన ఒక ముఖ్య నేత ఏం చెప్పారు మీకు తెలుసు కదా. అంటే ఏ పరిశ్రమ వెళ్ళింది? కియా వెళ్ళిపోతుందని పార్లమెంట్ సాక్షిగా అబద్ధాలు చెప్పింది ఇదే తెలుగుదేశం పార్టీ. ఇదే ప్రచారం చేసింది ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఆ ఎల్లో మీడియా. కియా వెళ్ళిపోయిందా, అదనంగా పెట్టుబడులు పెట్టిందా? పాయింట్ నెంబర్ 1. ఏదైతే మీకు ఆయన మన గల్లా జయదేవ్ సంబంధించిన అమర్ రాజే వెళ్ళిపోతుందని ప్రచారం చేశారు. అమర్ రాజే అక్కడే ఉంది. వాళ్ళు ఎక్స్పెన్షన్ లో భాగంగా చెన్నైలోనో హైదరాబాద్ లోనో ప్లాంట్ పెట్టాలనుకున్నారు. వాళ్ళు హైదరాబాద్ లో ఇంకో ప్లాంట్ పెట్టుకున్నారు. ఎక్కడికి వెళ్ళా అమర్ రాజా? అదానీ వెళ్ళిపోతున్నాడు, అంబానీ వెళ్ళిపోతున్నాడు అని ప్రచారం చేసి అదానికి దోచిపెట్టామని నిన్నగాక మొన్నే రాసింది మీ పత్రిక. మళ్ళీ ఇవన్నీ ఏంటంటే చెప్పట్ల ఒక అబద్ధాన్ని ఒక 10 ఛానళ్ళు, ఒక 100 యూట్యూబ్ ఛానళ్ళు, కొంతమంది కుహానా మేధావులు కలిసేసి ఒక అబద్ధాన్ని 100 మంది చెప్పేస్తే నిజం అయిపోయిందని అనుకుంటే కాదు, ఎప్పుడు నిజం కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. పరిశ్రమలు వెళ్ళిపోయినాయి, ఏం వెళ్ళిపోయింది? 180 కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు గ్రౌండ్ అయినాయి. జిఎస్టీపీలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు పెరిగిందని సాక్షాత్తు పార్లమెంట్ లోనే నిన్నగాక మొన్న వైవి సుబ్బారెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా చెప్పినటువంటిది. ఇట్లానే ఉంటది. 30,000 మంది ఆడాలను ఎత్తుకెళ్లారు, 30,000 మంది మహిళలు మిస్ అయిపోయారు, ఆంధ్రప్రదేశ్ లో 14 లక్షల కోట్ల అప్పు వచ్చింది, ఆంధ్రప్రదేశ్ అడుక్కుదింది, శ్రీలంక అయిపోయింది. ఇట్లా అడుక్కు తినే మాటలు మాట్లాడిన వాళ్ళు జీవితంలో అడుక్కు తింటారు. ఇట్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద నిరంతరం దుమ్మెత్తిపోతా 14 లక్షల కోట్లు అప్పు అన్నారు కదా మొన్నటి దాకా. ఇదే అబద్ధాలు కదా. రంగులు వేయడానికి 4,000 కోట్లు అన్నారు కదా. మళ్ళీ ఇదే శాసన మండలిలో చెంప చెల్లుమనేలా మళ్ళీ వాళ్ళకి తగిలేలాగా వాళ్ళే మళ్ళీ సమాధానం చెప్పారు కదా. సో ఇలాంటి అబద్ధాలు మానుకోవాలి. ఇప్పటికైనా ఎట్టోగొట్టి అధికారంలోకి వచ్చారు కదా. ఎట్టోగొట్టి వచ్చినప్పుడు ఏదో కొద్దిగా చేయమని అంటే మళ్ళీ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి మీద
ఏది వాళ్ళంటే ఇప్పుడు శాలరీ లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి కారణం. ఏంటయ్యా మీరు పథకాలు అమలు చేయట్లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి కారణం. ఏందయ్యా 67,000 కోట్లు అప్పెందుకు చేశారు మీరు 6 నెలలు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కారణం. ఏదేదో చేయలేదన్నట్టు ఏదేదో వారం అన్నట్టు. అదే మీకు అధికారం ఇచ్చారు, ఏం చేస్తున్నారు చెప్పండి. 6 నెలల్లో ఏం చేశారో చెప్పండి. ఏం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చారో చెప్పండి. ఏ పథకాన్ని ఇంప్లిమెంట్ చేశారో చెప్పండి. ఎందుకు అవమందన ఇవ్వట్లేదో చెప్పండి. వీటన్నిటి మీద అడిగితే ఏదో పరిశ్రమలు వెళ్ళిపోయినాయి అంట. ఏం వెళ్ళిపోవాలా పరిశ్రమలు యాడికి వెళ్ళాలా? ఈ రాజకీయ పార్టీలు అదే దుష్ప్రచారం చేశారు, దాన్ని వాళ్ళే మళ్ళీ ఒప్పుకున్నారు చేశామని. ఒక్క నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు, ఇప్పుడు కారుమూరి వెంకటరెడ్డి గారు చెప్తున్నారు, ఎస్పెషల్లీ అధికారానికి అంటే పోలింగ్కి అలాగే కౌంటింగ్కి మధ్య 49 లక్షల ఓట్ల తేడా వచ్చినప్పుడు కూడా మాకు 40% వరకు కూడా ఓటు బ్యాంక్ ఉందని చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డేంజర్ బెల్స్లో లేదు. ఎట్టి పరిస్థితుల్లో మాకేం కాదు, 4 ఎంపీటీసీలో 2 సర్పంచులు వెళ్ళిపోయినంత మాత్రాన పార్టీకి ఏమయ్యేటటువంటి పరిస్థితి లేదు. కేవలం కూటమి ప్రభుత్వం విష ప్రచారం చేస్తోంది. కనీసం అధికారం చేయలేదు, అధికారం ఇస్తే ఏమేం చేయాలి, ప్రజలకు ఏం చేయాలి అనేటువంటి అంశాలు కూడా తెలియకుండా వాళ్ళు వ్యవహరిస్తున్నారని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. ఏమంటారు శ్రీనివాస్ చౌదరి గారు? రాజుగారు, మొదట మీకు కంగ్రాచులేషన్స్. 2 ప్రైమ్ లైన్ ప్రేక్షకులకి, మీకు, అలాగే మన వైఎస్ఆర్సీపీ నేత వెంకటరెడ్డి గారికి, అలాగే జనసేన నేత కిరణ్ గారికి శుభోదయం. ఓం నమో వెంకటేశ్వరాయ. ఏమరెడ్డి కింద పడ్డావంటే అదో లఘు అని అంటే మా రాయలసీమ ఎట్టొకటి ఓడిపోయినాం, ఎట్టొకటి మళ్ళీ గెలవాలి, ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి. రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ అంటే ఏ అంటే అప్పులు, బి అంటే పంచుకొని తినాలని చెప్పి చేసిన గత ప్రభుత్వాలు మాట్లాడుతుంటా. మాకు కూడా టైం వేస్ట్ అండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ 29 వస్తుంది, అదేదో వస్తుంది, ఇది పోతుంది, ఇవన్నీ వేస్ట్, టైం వేస్ట్ అండి.